Hi everyone, this is Achita Gaud Boma. Just for a change, let us deal with some general studies questions today, dated 21st June 2026. ఈ కంటెంట్ ఆల్రెడీ మన యాప్లో అవైలబుల్ ఉంది, మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ WEO ఈజ్ ఏ సర్వే పబ్లిష్డ్ బై విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అయితే ఇలాంటివి జనరల్గా గుర్తుపెట్టుకోవాలి, అంతే, దీంట్లో లాజిక్ ఏముండదు, గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని ఆన్సర్ ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF అనమాట. అయితే ఇది ప్రతి సంవత్సరం 2 సార్లు విడుదల చేస్తుంది అనమాట రిపోర్ట్స్. 2 సార్లు, ఒకటేమో ఏప్రిల్లో, ఇంకొకటేమో అక్టోబర్లో అనమాట. 2 సార్లు విడుదల చేస్తుంది. ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, NBFCs. ఓకే, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. NBFCs, జస్ట్ NBFC అంటే ఏంటని కూడా ఒకసారి క్వశ్చన్ అడగవచ్చు. NBFC అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అని అర్థం అనమాట. అయితే డిఫరెన్స్ అడుగుతున్నాడు. మామూలుగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే మామూలు బ్యాంక్స్ మీకు తెలుసు, SBI, కెనరా బ్యాంక్, ఇలాంటివి అనమాట. వీటికి NBFCస్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతుంది కింది వాటిలో. దీని ఆన్సర్ ఏంటంటే NBFCs కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్. ఓకే, డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటనేది ఒకటి తెలుసుకోవాలి. మనం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు మనకు కావాల్సినప్పుడు మళ్ళీ తిరిగి తీసుకునే హక్కు ఉంటుందన్నమాట, విత్డ్రా చేసుకునే హక్కు ఉంటుందన్నమాట. అంటే మనం డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు పే చేసేస్తారు, మనకి పే చేస్తారు అనమాట. దాన్ని డిమాండ్ డిపాజిట్స్ అంటారు. ఆ ఫెసిలిటీ అనేది NBFCస్లో ఉండదన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఈ ఆప్షన్స్లో ఇంకోటి ఉంది. ఇక్కడ ఫుల్ ఫామ్ DICGC అని ఉంది. అంటే దీని అర్థం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఓకే, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఓకే, ఇది RBI యొక్క సబ్సిడరీ అనమాట. RBI సబ్సిడరీ ఇది. ఓకే, RBI యొక్క సబ్సిడరీ. అయితే దీని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా బ్యాంక్స్ ఫెయిల్ అయినప్పుడు, అంటే బ్యాంక్స్ దివాలా తీసి మూతపడ్డప్పుడు మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంటాం కదా, మన అమౌంట్ మనకి రావడానికి ఇన్సూరెన్స్ అనేది RBI దీని ద్వారా కల్పిస్తుంది అనమాట. ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ 2, 5, 10, 17 ?37. ఓకే, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి. మనము దీంట్లో ప్రధానంగా ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ రాసుకోవాలి 2, 5, 10, 17 ?37. ఒకసారి అబ్జర్వ్ చేయాలి. వీటిని పరీక్షించి చూస్తే కనుక మనకు ఒక ఐడియా వస్తుంది. అది ఏంటంటే 1² + 1, 2 అంటే 1² + 1 కదా, 5 అంటే 2² + 1, 10 అంటే 3² + 1, 17 అంటే 4² + 1. ఓకే, ఇది తర్వాత రాద్దాం. 37 అంటే మీరు చూడండి 1, 2, 3, 4 మనకి అర్థమైపోతుంది. ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. 6² + 1. అదే మన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 4, 5 మధ్యలో 4, 6 మధ్యలో వచ్చేది ఏంటి 5² + 1. 5² + 1 అంటే ఎంత 25 + 1. 25 + 1 26. ఓకే, 26 అనేది ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఈవెన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంగ్లీష్ క్వశ్చన్. చూస్ ది మోస్ట్ అప్రాప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇఫ్ వీ మేనేజ్ టు డాష్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ వీ వుడ్ లీవ్ ఏ బెటర్ ప్లానెట్ ఫర్ అవర్ చిల్డ్రన్. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఇఫ్ వీ మేనేజ్ టు కన్జర్వ్ అంటే ఏంటి, దాచిపెట్టడం అనమాట, సంరక్షించడం. అంటే టు సేవ్ ఫ్రమ్ డిస్ట్రక్షన్ అనమాట. అయితే మనం సహజ వనరులు, న్యాచురల్ రిసోర్స్ అంటే సహజ వనరులను సంరక్షిస్తేనే మన భావితరాలకి భవిష్యత్తు బాగుంటుంది అని అర్థం అనమాట. ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మ్యాథ్స్ రిలేటెడ్ ఆప్టిట్యూడ్. చాలా సింపుల్ ఇది. సారీ. The sum of the ages of 5 children born at intervals of 3 years each is 50 years.
వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది యంగెస్ట్ చైల్డ్. ఓకే, చూడండి ఇక్కడ 5 పిల్లలు ఉన్నారట. 5 పిల్లలు బాల్ అట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 3 years. అంటే ప్రతి 3 ఏళ్ళకి ఒక అబ్బాయో అమ్మాయో ఒక అంటే ప్రతి 3 ఏళ్ళకి ఒకరు పుట్టారనమాట, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వన్ చైల్డ్. ఓకే, అయితే వాళ్ళందరి వయసు కలిపితే 50 ఏళ్ళు. యాజ్ పర్ ది క్వశ్చన్, వాళ్ళందరి వయసు కలిపితే 50 ఏళ్ళు. దాంట్లో అందరికంటే పిన్న వయసు కూడా, అందరికంటే చిన్నోడి వయసు ఎంత అనేది క్వశ్చన్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. అయితే ఇక్కడ చూడండి, మనం జనరల్గా మ్యాథ్స్లో మనకి ఏది కావాలో అది ఎక్స్ అనుకుంటాం మనం, అంతే కదా. ఎక్స్ అంటే అందరికంటే చిన్నోడి వయసు ఎక్స్ అనుకుందాం మనం. అందరికంటే చిన్నోడి వయసు ఎక్స్ అనుకుంటే అంతకంటే కొంచెం పెద్దవాడిది ఎంత వయసు ఈ క్వశ్చన్ ప్రకారం ఇంటర్వెల్స్ ఆఫ్ 3 years కదా. వాడి వయసు ఎంత ఉంటుంది అప్పుడు? x+3 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వాడిది ఎంత ఉంటుంది? x+6 ఉంటుంది. ఆ నెక్స్ట్ x+9. తర్వాత అంతకంటే పెద్దవాడిది ఎంత ఉంటుంది వయసు? x+12. అంతే కదా, 3 ఏళ్ళు. వాళ్ళకి 3 ఏళ్ళు డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఒక్కొక్కటి, అంతే. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏంటి? ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము వీళ్ళ వయసు మొత్తం, వీళ్ళందరి వయసు కూడితే ఎంత రావాలి? వీళ్ళ వయసు మొత్తం కూడితే 50 రావాలి. ఇవన్నీ కూడితే అంటే ప్లస్ పెట్టండి మధ్యలో, ప్లస్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. ఎక్స్ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 5 ఎక్స్లు ఉన్నాయి. ప్లస్ 3 + 6 ఎంత? 9. 9 + 9 18. 18 + 12. 18 + 12 ఎంత? 30 = 50. ఇది ఒక ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు 5x ఎంత అవుతుంది? ఇది తీసుకురావాలి. 50 - 30. ఓకే, అప్పుడు 5x ఎంత అవుతుంది? 20. x ఎంత అవుతుంది? 20/5 అంటే 4. x = 4. ఇక్కడ మనం x అంటే ఏమనుకున్నాం? అందరికంటే పిన్న వయసు కూడా, అంటే అందరికంటే చిన్నోడిది వయసు x అనమాట. x అంటే ఎంత? 4 years అనమాట. అందరికంటే చిన్నోడి వయసు 4 years ఇక్కడ. ఓకే, ఒకటి 4 ఏళ్ళు, ఒకటికేమో 7 ఏళ్ళు, ఇంకోటి 10 ఏళ్ళు, ఇంకోటి 13 ఏళ్ళు, ఇంకోటి 16 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లలందరికీ. అది అదే దీని ఆన్సర్, ఇది 4 years. ఓకే, లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అయితే ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనే దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమని పేర్కొన్నారంటే, దీన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అన్నాడు అనమాట. హార్ట్ అండ్ సోల్ అంటే గుండె మరియు ఆత్మ అనమాట. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. హార్ట్ అండ్ సోల్ అని ఎందుకన్నారంటే, మన ప్రాథమిక హక్కులు ఎప్పుడన్నా ఉల్లంఘన గురైతే మనం డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఈవెన్ మీరైనా నేనైనా ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు డైరెక్ట్, నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగినాయి అని. అది అంటే ఫండమెంటల్ రైట్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. అది డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, దాని ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ 32 అనేది మనకు ఆ పవర్ ఇస్తుంది అనమాట. ఓకే, దాని అందుకనే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు అనమాట మన బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, అందుకే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 32. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్ us see the next question. మనం ఆ ఫండమెంటల్ రైట్స్ ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అనేది కూడా ఒకసారి ఇంకో సెషన్లో ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. అది కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి నేను ఇప్పుడు చెప్పట్లేదు అది. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఈజ్ లొకేటెడ్ ఎట్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఆర్బీఐ అంటే తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటారు అంతే. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలంతే. ఏముంది, ముంబై ఆన్సర్ అండి, ముంబై. అయితే ఇక్కడ ఇంకోటి అడగచ్చు, ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఆర్బీఐ 1 April 1935. 1 April 1935లో ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు జాతీయకరణ జరిగింది ఆర్బీఐది అంటే నేషనలైజేషన్ అంటారు కదా. నేషనలైజేషన్ జరిగింది ఎప్పుడంటే 1/1/1949లో జరిగింది జాతీయకరణ. ఓకే, నేషనలైజేషన్ 1 January 1949లో జరిగింది ఆర్బీఐ. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఓకే, లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ అనైలియేషన్ ఆఫ్ క్యాస్ట్? ఓకే, ఈ బుక్ యొక్క రచయిత ఎవరు అంటే మనం ఈజీగా చేసేది. ఇక్కడ క్యాస్ట్ అనే వర్డ్ ఉందంటే ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్. ఇందులో మనకు క్యాస్ట్ అని చూడగానే ఎవరు గుర్తుకొస్తారు ఇక్కడ? ఆబ్వియస్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది 1936 అనే సంవత్సరంలో రాశారనమాట. 1936లో దీన్ని విడుదల చేశారు ఈ బుక్ని. అనైలియేషన్ అంటే ఏంటంటే ఎరాడికేషన్ అంటే నిర్మూలించడం అనమాట. అంటే ఎరాడికేషన్ ఆఫ్ క్యాస్ట్ అన్నట్టు. అంటే మనకి క్యాస్ట్ అనేవి ఉండొద్దు అనేవి, అన్టచబిలిటీ, క్యాస్ట్ సిస్టమ్ ఇవన్నీ ఏమి ఉండొద్దు అని రాశారనమాట ఆ బుక్లో వాటి గురించి. ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా
ఇన్ ఇండియా. అంటే అటవీ ప్రాంతం అనేది ఏ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది మన దేశంలో? ఆన్సర్ ఎనీ కేసెస్ చూడండి ఇక్కడ, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా. దీని ఆన్సర్ ఏంటంటే మీరు గెస్ చేయొచ్చు, మధ్యప్రదేశ్. అంటే స్టేట్ అయితే ఎట్లా కొంచెం పెద్ద స్టేట్ కాబట్టి దాంట్లో అడవి కూడా ఎక్కువ ఉండొచ్చు అని గెస్ చేయొచ్చు. అది నేను మీకు క్వశ్చన్ మీకు ఆన్సర్ మీకు ఇక్కడ చాయిస్ మల్టిపుల్ చాయిస్ ఎలా ఫామ్ చేశానంటే ఈ డిసెండింగ్ ఆర్డర్లో చేశాను. ఇప్పుడు ఫస్ట్ మధ్యప్రదేశ్, సెకండ్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ఛత్తీస్గఢ్, ఫోర్త్ ఒడిశా అనమాట. ఓకే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ర్యాంక్స్ అనమాట వీటికి. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే మన దేశంలో ఉన్న అటవీ ప్రాంతంలో మొత్తం 10% అనేది మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఓకే, లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒకటి, విచ్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్? ఓకే, మన కాన్స్టిట్యూషన్లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకుని అందరూ. ఈ క్వశ్చన్ ఇక్కడ లేదు కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం కాన్స్టిట్యూషన్లో మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్లో మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయి అనమాట. అయితే ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని డీల్ చేసే షెడ్యూల్ ఏది అనేది క్వశ్చన్. అది గుర్తుపెట్టుకోవాలంటే ఎంత 11th షెడ్యూల్. ఓకే, ఇది ఆన్సర్. ఓకే, లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. సారీ, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై హూమ్? ఇక్కడ అసలు అటార్నీ జనరల్ అంటే ఎవరు అనేది చాలామంది తెలియదు ఇక్కడ. ఓకే, మీకు ప్రైమ్ మినిస్టర్ అంటే తెలుసు, ప్రెసిడెంట్ అంటే తెలుసు, మా మినిస్టర్ అంటే తెలుసు, ఈ మినిస్టర్ అంటే తెలుసు, కానీ అసలు అటార్నీ జనరల్ అంటే ఏంటనేది చాలామంది తెలియదు. అయితే అటార్నీ జనరల్ అంటే ఎవరంటే ఈయన చీఫ్ లీగల్ అడ్వైజర్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఈయన చీఫ్ లీగల్ అడ్వైజర్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా ఈయన ఏం చేస్తాడంటే అపియర్స్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వకాలతా పుచ్చుకొని అక్కడ సుప్రీంకోర్టులో వాదిస్తుంటారు అనమాట ఈయన. ఓకే, అటార్నీ జనరల్ అంటే అదే అనమాట. ఓకే, అయితే ఈయనకి పార్లమెంటరీ పవర్స్ కూడా ఉంటాయి. అంటే ఈయన ఉభయ చట్టసభల్లో ఈయన కూర్చోగలడు, మాట్లాడగలడు. ఓకే, కానీ ఆయనకి అక్కడ ఓటింగ్ రైట్ మాత్రం ఉండదు. ఓకే, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈయన గురించి. అయితే ఇంకో క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? ఇప్పుడు ఉన్న అటార్నీ జనరల్ ఎవరు? ఆర్ వెంకటరమణి అంటే లేడీ కాదు, జంటే. ఓకే, ఈయన పుదుచ్చేరి అనమాట. పుదుచ్చేరి అంటే పాండిచేరి అనేవాళ్ళు కదా పేరు, మనకి పుదుచ్చేరి అనమాట. ఓకే, ఈయన ఇప్పుడు మన ప్రజెంట్ అటార్నీ జనరల్, అంటే మన గవర్నమెంట్ తరఫున సుప్రీంకోర్టులో వాదిస్తుంటారు అనమాట ఈయన. ఓకే, ఈయనకి ఏంటంటే ఒక టర్మ్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్కి 5 years టర్మ్ ఇట్లా ఉంటుంది కదా, ఈయనకి అట్లా టర్మ్ ఏమి ఉండదు అనమాట ఈయనకి. అంటే మన ప్రెసిడెంట్ ఈయన అపాయింట్ చేస్తాడనమాట. ఆయన ఇష్టం, ఆయన అవసరమైతే 2 years ఎక్స్టెండ్ చేస్తాడు, 3 years ఎక్స్టెండ్ చేస్తాడు, అవసరాన్ని బట్టి అంతే. ఓకే, ఇట్ ఇస్ టిక్ ది కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ప్రెసిడెంట్. ఓకే, ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంతే. ఓకే, లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ కానీ చాలా ఈజీ క్వశ్చన్ చెప్తా చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? అంటే ఇక్కడ మీరు ఆవేశపడతారు జనరల్గా. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అనగానే మీరు ఇండియనే ఉంటారు అనుకుంటారు, ఇండియనే అనుకుంటారు. మీరు ఈ కింద ఆప్షన్ చూస్తారు, మీరు సి రాజగోపాలాచారి, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ ఇది చూస్తారు. కానీ దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది లార్డ్ మౌంట్ బ్యాటన్. ఈయననే మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఇంకా ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఇది. అయితే ఇంకో క్వశ్చన్ ఇక్కడ అడుగుతాం, హూ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఇది చెప్పండి. ఫస్ట్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్. ఓకే, లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు? లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఈయన. అందుకే నేను ఆప్షన్స్లో పెట్టాను, చక్రవర్తి రాజగోపాలాచారి. ఓకే, ఎప్పటివరకు 1950 వరకు. 1950లో మన దేశం ఎప్పుడైతే గణతంత్ర దేశంలాగా మారిందో, అంటే ఎప్పుడైతే రిపబ్లిక్ ఇండియా అయిపోయిందో, అప్పుడు ఈ పదవిని తీసేశారనమాట. గవర్నర్ జనరల్ అనేది లేదు. అయితే అందుకనే ఈయన లాస్ట్ పర్సన్ అనమాట. సి రాజగోపాలాచారి అనే ఆయన లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యాడనమాట. అది దాని అర్థం. ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, విచ్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఓకే, ఇది మీకు తెలుసు, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే గ్లాండ్ అంటే గ్రంథి అంటే తెలుసు కదా. గ్రంథి అనేది ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి సెక్రెట్ చేస్తుంది అనమాట. అంటే ఇది స్వెట్టో, టీయర్సో, సలైవానో, హార్మోన్సో ఏదో ఒకటి విడుదల చేస్తుంటుంది అనమాట. గ్రంథి అనేది ఏంటంటే ఏదో ఒకటి విడుదల చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ టిష్యూ.
టిష్యూ అంటే ఏంటి, అది ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ లాగా అంతే. ఇప్పుడు ఒక చెయ్యి ఒక కాలనే టిష్యూ, ఏంటంటే దాని లోపల మజిల్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే అది ఒక టిష్యూస్ అవి ఏం విడుదల చేయవు. ఓకే, ఇదేంటంటే గ్రంథి గురించి అడుగుతున్నాను ఇక్కడ. గ్రంథి అతిపెద్ద గ్రంథి ఏదంటే ఈ ఆప్షన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇది చాలా ఈజీ ఆన్సర్ ఇది. అంటే మిగతా విషయం తెలియకపోయినా జస్ట్ ఈ పార్ట్స్ సైజ్ చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది. లివర్ చాలా పెద్దది మనకి. కాబట్టి విచ్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే ఆబ్వియస్గా లివర్ అంతే. ఓకే, లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చూడండి, ఇది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చనే. విచ్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్? అంటే ఘన పరిమాణం అనమాట. ఘన పరిమాణం ఎక్కువ ఉన్న నది ఏది? ఇప్పుడు లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఏది? లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అతి పొడవైన నది ఏది? ఇక్కడ నాకు తెలిసి అది గంగా. అది పొడవైంది అనేది గంగా అనేది తెలుసు, కానీ ఇక్కడ అడిగినది కాదు. ఇక్కడ అంటే ఏ నదిలో ఎక్కువ నీళ్ళు ఉంటాయని అడిగాడు అనమాట. ఘన పరిమాణం ఎక్కువ, నీళ్ళ ఘన పరిమాణం అంటే దాని ఆన్సర్ ఏంటంటే ఇది బ్రహ్మపుత్ర. ఇప్పుడు గంగా అంటే పొడవైన నది అయినప్పటికీ నీళ్ళు ఎక్కువ ఉండేది మాత్రం బ్రహ్మపుత్రాలు ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, let us end this session with this question. Thank you very much. This is Ashta Gold Bama signing off. Bye.